నమస్తే అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయే శారీ వచ్చేసి మీకు ఇంతకుముందు వస్త్రవేదికలో తీసుకున్నానని చెప్పి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఆ శారీ అనమాట. దీన్ని ఎట్లా టర్న్ అవుట్ చేసాము ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ శారీని మేము తీసుకొని వచ్చినప్పుడు చూపిస్తే కొందరు ఏమన్నారు అంటే, మనకి కేసీఆర్ సార్ ఇచ్చిన శారీ లాగానే ఉంది సేమ్ అట్లా అని చెప్పి కామెంట్స్ అయితే చేశారు. శారీ రేట్ వచ్చేసి అయితే 35 పడిందండి మాకు. మనకు లావెండర్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ కాబట్టి మాకు నచ్చి మేము మైండ్లో ఫిక్స్ అయ్యి ఈ విధంగా టర్న్ అవుట్ చేసుకుందామని చెప్పి మేము శారీ అయితే తీసుకున్నాము. ఒక్కటి కాదు 2 శారీస్ తీసుకున్నాం సేమ్ ఇలాగే. నేను వేసుకొని చూపిస్తున్నాను కదా, మేము ఆరెంజ్లో బార్డర్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి మేము బోనాలకి అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇక్కడ పాప కట్టుకొని ఫోటో అయితే పెట్టాను కదా, నేను మీకు రిఫరల్ పిక్గా ఉంటుందని చెప్పి థంబ్నెయిల్లో ఇచ్చాను, ఇంకా సైడ్కి కూడా యాడ్ చేశాను చూడండి. పాపకి ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి అయితే చూడండి. నేను ఇంకా దీనికి లేస్ వేసి దానికి మనము పళ్ళుకి కుర్చీలు పెడతాం కదా, లేటెస్ట్ ట్రెండీగా నేను ఆ కుర్చీలు అయితే పెట్టాను. నేను పూసలు ఇంకా అవి ఆర్డర్ పెట్టుకొని ఈ విధంగా అయితే ఇచ్చానమాట. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడు. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కానీ నాకైతే కేసీఆర్ ఇచ్చిన చీరలాగా ఉంది అనడం అనే మాటని నేను అసలు తీసుకోలేకపోతున్నాను అనమాట. శారీ కట్టుకున్నాక కూడా వాళ్ళు ఏమనుకున్నారు అనేది నాకు ఒక్కసారి చెప్తే బాగుండేది. అనేటప్పుడు అనేస్తారండి, ఎందుకంటే నరం లేని నాలుక 4 మాటలు అంటుంది అంటారు కదా, ఆ విధంగా అనమాట. అందుకనే నేను మీకు క్లియర్గా ఉంటుంది అని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా చూద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఆ మాట అన్నారని తెలిసాక ఇంకా నాకు బాధేసింది అనమాట. ఎందుకు మనం తీసుకునే వాటికే ఎన్ని వంకలు పెడతారు, వాళ్ళు తీసుకునేవి కరెక్ట్ ఉంటాయా, ఒక ననే ముందు మనది ఏంటి పొజిషను అనేది మాత్రం ఆలోచించరు ఎవరైనా సరే. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తూ నేను మీకు చెప్తున్నాను, మనం షాపింగ్ చేసి మన డబ్బులు మనం కష్టపడి మనం తెచ్చుకునే డబ్బులకే వాళ్ళు అన్ని వంకలు పెడుతున్నారు, మనం ఒకరికి పెడుతున్నామా ఏంటి మన అనడానికి అన్న ఫీల్ అయితే, ఇన్నర్ ఫీల్ అయితే చాలా ఉంటుంది నాకైతే. ఎందుకంటే తెలియనప్పుడు కొంచెం ఉండాలి, తెలిసిన వాళ్ళు తెచ్చుకున్నారు కదా సరే ఓకే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టము అన్నట్టుగా ఉండాలి. నాకు వాళ్ళనే మాట నాకు నచ్చలేదు, అందుకోసం అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. నాకైతే శారీ పళ్ళు కూడా చాలా నచ్చింది. దగ్గర నుంచి కూడా మీకు చూపించాను కదా ఇందాక. నాకు ఆ మోడల్ ఇంకా శారీ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట, ఆ విధంగా పళ్ళు కావాలి అని చెప్పి. బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఇచ్చామన్నమాట బ్లౌజ్, రౌండ్ నెక్ ఇచ్చి హ్యాండ్కి చిన్న కుర్చీలు ఇచ్చి హ్యాండ్కి కూడా మనము లేస్ వేసాము. మనం లేస్ లో ప్రైస్ అని నేను ఎందుకు పెట్టాను థంబ్నెయిల్లో అంటే, మనకు లేస్ వచ్చి 500 పడింది అనమాట. కర్మన్ఘట్లో శారీ తీసుకొని దిల్షుఖ్నగర్లో లేస్ అయితే తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఏంది అనేది నాకు వీడియో అయితే చూసిన తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి అబ్బా. ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కూడా. ఇంకా కింద కూడా నేను హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ లాంటివి అవి ఇచ్చాను చూడండి, అవి కూడా దిల్ షేప్లో అనమాట. అన్నీ మామూలుగా రౌండ్ షేపు ఇంకా అట్లా కోన్ షేప్ లాగా స్టిక్కర్ మోడల్లో అట్లా ఉంటే నేను ఇప్పుడు ఇవి దిల్ షేప్లో ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే పడింది. దాంట్లో 6 కలర్స్ ఉన్నాయన్నమాట. 6 కలర్స్కి మనకి 290 రూపీస్ ఎంతో పడింది. ఆఫర్లో ఉంటే నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. బ్లౌజ్ అయితే ముందర ప్రిన్స్ కట్ ఇచ్చి ఇంకా చిన్న పఫ్ ఇచ్చి అట్లా ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకరన్న మాటలు మాత్రం పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి.